దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిల్చును. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనకి ఆకర్షణీయంగా కనిపించే ప్రతీదీ గతించిపోవును. ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు. మరి మనం శాశ్వతమైన లోకం కోసం, దానిని పొందుకోవడం కోసం ఏం చేస్తున్నాం? అసలు నిరంతరము నిలిచినటువంటి లోకం ఏముంది? ఇక్కడ ప్రభువారు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిల్చును అని. అసలు దేవుని చిత్తం అంటే ఏంటి? ప్రియ సహోదరులారా, యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో ఈ అద్భుతమైన మాటల్ని మనకి వివరిస్తున్నారు. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము అని తెలియజేస్తున్నారు. తండ్రి చిత్తం ఏమిటో మనకి పూర్తిగా అర్థమైంది కదా. ప్రియ దేవుని బిడ్డలారా, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఈ మాటలు వింటున్న మీరు ఇంకా ఇటువంటి విషయాలు తెలియనటువంటి వారుగా ఉన్నారు. ప్రియ సహోదరులారా, మీరు నిత్య జీవం పొందుకోవాలని ప్రభువారు ఆశిస్తున్నారు. నిత్య జీవాన్ని పొందుకోవాలంటే మనం చేయవలసింది ముందుగా కుమారుని అంగీకరించాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. నీ పాపములు ఆయన ఎదుట ఒప్పుకోవాలి. ప్రేమస్వరూపైన దేవుడు చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేస్తూ వర్షం కురిపిస్తూ అందరి ఎడలా సమానత్వం చూపుతూ ఉన్నాడు. నేడు ఆయన బిడ్డవైన నీవు కూడా ఎటువంటి వ్యత్యాసాలు భేదాలు లేకుండా, హెచ్చుతగ్గులు లేకుండా అందరినీ సమానంగా ప్రేమించినప్పుడు దేవుడు నీ ప్రయత్నాలన్నిటిలో కూడా సఫలీకృతం చేస్తాడు, నిన్ను సంతోషపరుస్తాడు. నీవు సంతోషించాలంటే ఆయన పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచాలి. యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. సదాకాలం యెహోవా యందు గురి నిలపాలి. అటువంటి పరిశుద్ధుడైన దేవుని మందిరానికి నువ్వు వెళ్ళాలి. పరిశుద్ధులందరితో కలిసి విజ్ఞాపన చేయాలి. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి. నీ ఆత్మీయ జీవితాన్ని అనుదినం కూడా పరీక్షించుకుంటూ విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. ప్రియ సహోదరులారా, ఈ లోకంలో చాలామంది మద్యం సేవించడంలో, సిగరెట్లు కాల్చడంలో, వ్యభిచారం చేయడంలో, ఒకరిని ఒకరు దోచుకోవడంలో, ఒకరిని ఇంకొకరు మోసం చేసుకోవడంలో ఎంతో సంతోషం ఉందని అనుకుంటూ ఉన్నారు. కానీ అది నిజం కాదు. వారి శక్తి క్షీణించినప్పుడు, వారి సమయం ఆసన్నమైనప్పుడు వారి చివరికి ఆవేదన, అనారోగ్యాన్ని అనుభవిస్తారు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు దేవునిలో సంతోషించగలిగితే, ఆయన కోసం జీవించగలిగితే, ఆయన మన కోసం ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం బ్రతకగలిగితే దేవుడు నీకు నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తారు. అది ఎవరు కూడా నీ నుంచి తీసివేయలేనిదిగా ఉంటుంది. అటువంటి గొప్ప సమాధానం దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పుడే తండ్రి చిత్తానుసారంగా నడుచుకుంటూ ఆయన ప్రియకుమారుని యందు విశ్వాసముంచి రక్షణను నీవు స్వీకరించినట్లయితే నీవు రక్షించబడి నిత్యరాజ్యంలో ప్రవేశాన్ని పొందుకుంటావు. అటువంటి మహా గొప్ప ధన్యతని మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఇంకను మీ విశ్వాసంలో జీవితంలో జీవిస్తున్నప్పటికీ కూడా కొన్ని విషయాలు మాకు తెలియడం లేదు ప్రభా. మీ యొక్క వాక్యం ద్వారా ప్రతిరోజు మాకు తెలియజేస్తున్నారు. మీ కొందాలు నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలన్న విషయాలు ఈరోజు మాకు తెలియజేశారు నాయన. తెలుసుకున్న విషయాలు ఏవి కూడా అశ్రద్ధ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా ప్రభా, కంఠాభూషణంగా మేము ధరించుకొని ప్రభా వాటిని పాటించి మీ యొక్క పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడమే మా యొక్క అంతిమ లక్ష్యం నాయన. ఏ లోకంలో మేము ఎటువంటి జీవితం జీవించినప్పటికీ అంతా కూడా వ్యర్థం నాయన. పాపం చేస్తూ ప్రభా నెమ్మది లేకుండా జీవిస్తూ
ఎదుటివారికి సహాయం చేయకుండా ఎంత ఉన్నతంగా జీవించినను ఆ జీవితం అంతా కూడా వ్యర్థమే ప్రభా. మిమ్మల్ని తెలుసుకుని నెమ్మదితో కూడినటువంటి సమాధానాన్ని మేము అలవర్చుకుని ప్రభా ఎదుటివారికి సహాయం చేసి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అన్న మీ యొక్క ఆజ్ఞలను పాటించి ప్రభా మీ సన్నిధిలో మా యొక్క ప్రవర్తన అంతా కూడా నిందారహితంగా ఉండి మేము మీకోసం జీవించినప్పుడు మా జీవితం ధన్యం నాయన. ప్రభా అటువంటి ధన్యకరమైన జీవితాన్ని మా అందరికీ దయచేయండి. ఈరోజు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరే ముట్టి స్వస్థపరచండి. వారికి ఉన్నటువంటి సమస్యల్ని, వారికి ఉన్నటువంటి బాధల్ని మీరే తొలగించండి నాయన. మీ అందు విశ్వాసంలో ఆత్మీయతలు అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నారు. బిడ్డలకు సహాయం చేయండి. మీ యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించండి. మీ యొక్క వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించి అందులో ఉన్నటువంటి అమూల్యమైన విషయాలను గ్రహించుకునే శక్తిని మీ బిడ్డలందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభా. మా ప్రార్థనలో మాలో తప్పులుంటే క్షమించండి. ఈ చిన్ని ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని, మా ప్రార్థనలో మాలో తప్పులుంటే క్షమించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.